హాయ్ బ్రదర్. హాయ్. మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గ్లిమ్సేజ్ వచ్చినాయి డ్రాగన్వి. మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? నా ఒపీనియన్ల ప్రకారం ఒక కేజీఎఫ్ సలారు కలిపి మిక్సీలో వేసి రుబ్బితే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే బాగుంది అంటున్నారు, బాగలేదు అంటున్నారు? పర్లేదు. చెప్పండి. నాకు తెలిసి ప్రశాంత్ ఒకే ప్యాటర్న్ లో మూవీస్ అనేవి వస్తున్నాయి అన్న. కొద్దిగా కొత్తగా ట్రై చేస్తే కొద్దిగా బాగుంటుందని నా ఉద్దేశం. అది అంటే ఎప్పుడు అదే గన్ షాట్, అదే గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ అదే అంటారా? అంటే అంతకు మించి ఇంకా తీయలేడమా అని నాకు కూడా అనిపిస్తుంది. ఈ మూవీ వస్తే కానీ తెలియదు. అది అంటే చూసుకున్నట్టయితే ఎలివేషన్ అయితే ఎప్పుడు చూపించలేని ఒక కొత్త ఎన్టీఆర్ అయితే చూపించారు. అంటే సన్నగా బాడీ ఏమో 6 ప్యాక్ లా చూపించారు. మరి ఇది మీకు నచ్చిందా ఈ లుక్? నచ్చిందన్న. ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బాగుంది. కాకపోతే మూవీలో ఇది ఆయన నాకైతే ఒక్కసారిగా ఇది నిజంగానే వర్కౌట్ చేశాడా లేకపోతే అది సీజీలో తీసారా అనేది అర్థం కావట్లా. ఎందుకు డౌట్ వచ్చింది? చాలా మంది కూడా ట్రోల్స్ లో చేస్తున్నారు. డౌట్ అంటే ఒకటన్నా, అది చెప్పండి. డౌట్ అంటే ఒకటి మొన్న ఈ మధ్య న్యూస్ లో వచ్చింది, అది మీరు కూడా చూసే ఉంటారు. దాన్ని బట్టి అనుకోవాల్సి వస్తుంది. అంటే ఫైనల్ గా ఎన్టీఆర్ బర్త్డే అయితే ఈ రోజు, మరి ఫ్యాన్స్ కి ఇది పండగే అంటారా? ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పండగ. ఎన్టీఆర్ బర్త్డే కదా అలా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పండగ. మరి ఇది ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు? మూవీ వస్తే కానీ తెలియదు అన్న. మూవీ చూసి కానీ చెప్పండి. అంటే ఈ వీడియో పెట్టగానే 20 మిలియన్స్ అయితే దాటింది ఒక రోజులో. మరి దాన్ని బట్టి ఏమంటారు? వీడియో రిలీజ్ చేయగానే 20 మిలియన్ వ్యూస్ అంటే దీనికంటే పెద్ద ముందు ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. డ్రాగన్ వచ్చింది కదా అని చెప్పి డ్రాగన్ గురించి వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కానీ పెద్ద దీనికంటే ముందు ఉంది. అది చూసుకోమన్నాడు ఫస్ట్. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? పెద్ద బాగుందా, డ్రాగన్ బాగుందా? నాకు రెండు బాగుంది. అది అంటే ఈ వీటిలో డిఫరెన్స్ ఏం కనిపించినాయి? అదేమో స్పోర్ట్స్ డ్రామా, ఇదేమో మాస్ మూవీ. రెండింటికి తేడా ఉంది కదా. అది కమర్షియల్ మూవీ, ఇదేమో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. అది ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.